నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. వాహన చోదకులారా, అనవసరంగా భయపడకండి. పెట్రోల్ ధరలు పెరగవు. కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇవాళ రాత్రి అర్ధరాత్రిగా పెరుగుతాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, పెరగవు. ఇప్పుడు ఈ ట్యాంక్ ఫుల్ చేసుకుంటాం కదా మనం, మళ్ళీ పెరిగిన ధరకు పెట్రోల్ పోసుకోమా మనం? అందుకు ఆగం కాకుండి, వందల మంది గుమిగూడకుండి పెట్రోల్ పోసుకుంటామని. మొన్న అంటే ఏదో షార్టేజ్ అవుతుందని కొంచెం భయంగా మనం ఉన్నాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది పెట్రోల్ ధరలు పెంచమని. దయచేసి ఆగం కాకుండి, ట్యాంక్ ఫుల్ చేసుకోకండి. ఎండాకాలం దయచేసి ట్యాంక్ ఫుల్ చేసుకోకండి. ఎండలో బండ్లు పెడతాం కాబట్టి పేలే అవకాశం ఉంటుంది. సగం వరకే పోసుకోండి. పెట్రోల్ సమృద్ధిగా ఉంది కదా మనకు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ వస్తున్న మీడియా కథనాలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ వార్తలను దురుద్దేశపూర్వకమైనవి, తప్పుదోవ పట్టించేవిగా అభివర్ణిస్తూ కొట్టిపారేసింది. ఓట్లు వేసేటువంటి ప్రజలను అయోమయానికి గురి చేయాలి, బీజేపీ ధరలు పెంచుతుందని ఒక బూటకమైన ప్రచారం చేయాలనే ఉద్దేశంతో చేసిందే తప్ప ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ధరల పెంపునకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదన లేదని ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. ప్రజల్లో అనవసర భయాందోళన సృష్టించేందుకే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత 4 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని ఏకైక దేశం భారత్. అంతర్జాతీయంగా ధరలు భారీగా పెరిగినప్పటికీ ఆ ప్రభావం ప్రజలపై పడకుండా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిరంతరం చర్యలు తీసుకున్నాయని వివరించారు. తర్వాత ఇదే సమయంలో దేశంలో వంట గ్యాస్ సరఫరా సాధారణంగా ఉందని, ఎక్కడ కొరత లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. మరోవైపు అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు నిలిచిపోవడంతో హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $103 దాటగా WTI క్రూడ్ ఆయిల్ ధర $94లకు పైగా ట్రేడ్ అవుతోంది. ఎక్కడ పెరిగినా, ఏది పెరిగినా మన దేశం అటు గ్యాస్ కానీ ఇటు పెట్రోలియం ఉత్పత్తుల మీద కానీ పెంచే ప్రసక్తి లేదు. గ్యాస్ సమృద్ధిగా ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు చూసి ఊహాజనితమైనటువంటి, మన ఊహకు అందని వార్తలు ఇస్తారు. వాడు అటు ప్రభుత్వమే ప్రకటించేది ఈ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. వాళ్ళేమో 30-40 అంటాడు, వాడు 100 అంటాడు, వాడు 200 అర్ధ పడినట్టే. ఇక వాడు దాంట్లో వేస్తేందుకు అతి గతి ఏముండదు. ఇక వాడిని ఇష్టం. ఇక ఏదో ఒకటి ప్రజలను ఆగం చేయాలి, అదో ఆనందం. సోషల్ మీడియాలో కొంతమంది ఉన్నారు ప్రబుద్ధులు, ఉన్నది లేనట్లుగా చూపించి ప్రజలను అయోమయానికి గురి చేయాల్సిన లక్ష్యం వాళ్ళది. అంతే. ఇక ఇంకో ముచ్చట ఉండదు. అర్ధరాత్రి వాడు మెసేజ్ పెడతాడు. ఒకటి